వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ సిఐడిని ధర్మాసనం ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలిచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలలో అక్రమాలు జరిగాయంటూ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురిని నిందితులుగా తేల్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని మాత్రం ఇంకా నిందితునిగా తేల్చలేదు. అయితే తనను అరెస్టు చేసే అవకాశం ఉంది అనే భావనలో ఉన్న మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే బెయిల్ ఎలా ఇవ్వగలమని హైకోర్టు తెలిపింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు తాము ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన అరెస్టు చేయవద్దని సిఐడిని ఆదేశించింది.